జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కు చేదు అనుభవం ఎదురైంది. పట్టణంలోని ఓ వార్డు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను ప్రభుత్వ హామీలపై ఓ మహిళ నిలదీసింది. తన పెన్షన్ ఎందుకు రాలేదంటూ ప్రశ్నించింది. ఒంటరి మహిళకు పెన్షన్ ఎందుకు ఇవ్వరని నిగ్గదీసి అడిగింది. కాగా ఎమ్మెల్యే ఆ మహిళను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అక్కడికి వచ్చిన మీడియాను చూసి ఎమ్మెల్యే సిగ్గాలెత్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ నడి తెలుసుకుందాం. సందీప్ చెప్పండి. థ్యాంక్ యూ సాయమాధవి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగిత్యాల జిల్లాలో కూడా రాజీవ్ యువ వికాసంతో పాటు ఇంద్రమిండ్ల పథకం కోసము రెగ్యులర్ గా అంటే ఎక్కడెక్కడ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఇవాళ వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో జగిత్యాల పట్టణంలో ఈ కార్యక్రమం కొనసాగుతుండగా ఒక మహిళ పూర్తిగా నిలదీసింది. తాము గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా కూడా తాము మహిళా పెన్షన్ కోసము అడుగుతున్నాము. ఈ సందర్భంలో తాముకు ఎందుకు ఇవ్వట్లేదు, అన్ని అర్హత ఉన్నప్పటికీ ఎందుకు రాలేదు అని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే సంబంధించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో మీడియా వచ్చినప్పటికీ కూడా వాళ్ళతో కూడా దూసరుతున్న సందర్భం కనిపించింది. అయితే తాము పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో అన్ని ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటిది ఆ మహిళ వాదన. ఆ మహిళతో పాటు మిగతా వాళ్ళు కూడా ఏకీభవించారు. మరి అసలు ఏం జరిగింది అనేటువంటిది తెలియాల్సి ఉండగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభివృద్ధి భద్రత తాము పూర్తి స్థాయిలో అందరికీ తాను అభివృద్ధి కోసమే బయటకు వెళ్ళడం జరిగిందని చెప్తున్నట్టు సందర్భం కనిపిస్తోంది. మరి ఎందుకు ఈ రకంగా జరిగింది? ఈ మహిళ ఒక్కరే కాదు, ఇప్పుడు రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో ప్రతి వార్డులో కూడా ఇదే సమస్య ఎమ్మెల్యేకు ఎదురు కాబోతోంది. మరి ఏంటి సమస్య అంటే ఆమె సముదాయించే ప్రయత్నం అయితే చేశారు ఇప్పటి వరకు. మరి చూడాలి అసలు ఎందుకు రాలేదు పెన్షన్ కి సంబంధించి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఒక వితంతు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది ఆమె ప్రధానంగా కోరింది. అలాగే తనకు వితంతు ఉన్నప్పటికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదని కోరింది. మరి ఇస్తారా ఇప్పటికైనా ఎమ్మెల్యే? మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఒక్కసారి చూడాల్సింది సాయమాధవి. రైట్ సందీప్, థ్యాంక్ యూ.